వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎన్నో కేసులు చూసి ఉంటారు మీరు. సో ఈ రోజు బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు నమోదు కావడం, తర్వాత 2 రోజులు ఆలస్యం, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా ఒక అడుగు ముందలు పడ్డట్టే అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కొంతవరకు మనం హోమ్ డిపార్ట్మెంట్ హోం మంత్రిగా ఉన్నప్పుడు తనను అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఇక్కడ ఇంకా ముందు అమ్మాయిలను వేధించొద్దు, సెక్షువల్ గా హరాస్ చేయొద్దు, మైండర్లను కూడా వేధించొద్దు, అంటే చిల్డ్రన్ యాక్ట్ ఉన్నప్పటికీ ఇలా స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయడం కూడా మనము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల ఏంటంటే అంటే స్పీడీ ట్రయల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇమీడియట్ గా స్పెషల్ డీసీపీని నియమించడం కూడా మంచి పరిణామం. ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అండర్ ట్రయల్ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు తెలంగాణలో జరగకుండా ఉంటాయి అనడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బాగుంటుందని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మీద పెట్టినటువంటి కేసులు ఎలాంటివి అనుకోవచ్చు? ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది? బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదు? అంటే ఇప్పటి వరకు మాకు తెలిసిన అంటే అన్అఫిషియల్ తెలిసిన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 74, సెక్షన్ 75 బిఎన్ఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 పోక్సో యాక్ట్. అంటే ఈ సెక్షన్ల ప్రకారం అయితే బిలో 7 years ఉండడం జరిగింది. అంటే మళ్ళీ కొత్తగా ఈరోజు అమ్మాయి స్టేట్మెంట్ కూడా విక్టిమ్ స్టేట్మెంట్ అలా విక్టిమ్ మదర్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సెక్షన్స్ ప్రకారం అయితే బిలో 7 years నేరాలు. ఇందులో శిక్ష పడే కాల పరిమితి మాత్రం 7 సంవత్సరాల లోపే ఉంటుంది. కానీ స్టేట్మెంట్ బేస్ చేసుకున్నారు. ఎవరైతే మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్ ఆల్టర్ చేయడం కావచ్చు, యాడ్ చేయడం కావచ్చు, కోర్టు పర్మిషన్ తీసుకొని కూడా అబోవ్ 10 years బిలో 20 years మినిమం పోక్సోలో 20 years వరకు ఆ జైలు శిక్ష ఉండే సెక్షన్స్ ఉన్నవి. అలాంటి సెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవిడెన్స్ కలెక్షన్ చేసినప్పుడు కానీ, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కానీ, ఐ విట్నెస్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా మెడికల్ రికార్డ్స్ని కలెక్ట్ చేసినప్పుడు అలాంటి సెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ అధికారి మళ్ళీ నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం ఏముందా? ముందస్తు బెయిల్ తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చాయిసెస్ ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అలిగేషన్ వేరు, ఆధారాలు వేరు. నిజంగా ఈ కేసుకు సంబంధించిన ఏదైతే పోక్సో యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కూడా ఉండడం జరిగింది. నిజంగా అమ్మాయిని క్రిమినల్ గా అంటే సెక్షువల్ అసాల్ట్ చేసినట్టు, మోడెస్టీ చేసినట్టు నిజంగా ఆధారాలు మెడికల్ ప్రూఫ్స్ ఉంటే మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. నిజంగా అలాంటి మెడికల్ ఆధారాలు లేనప్పుడు మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మేజర్ 17 years అమ్మాయి కాబట్టి ఆధారాలు లేనప్పుడు యాంటిసిపేటరీ వచ్చే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. కానీ అక్కడ బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మెడికల్ రికార్డ్స్ బట్టి, ఆధారాలను బట్టి ఇలా బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జడ్జి డిసైడ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఆధారాలు లేకపోతే మాత్రం పోక్సో యాక్ట్ లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ దేశం బయటికి వెళ్ళినా కూడా ఇట్లాంటివి ఏమైనా సంఘటనలు కూడా జరగచ్చు కదా? ఎందుకంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ టీమ్ ను ఏర్పాటు చేశారు కాబట్టి ఇందులో లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. స్పెషల్ కోర్టును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్పెషల్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో స్పెషల్ ప్రాసిక్యూషన్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే స్పెషల్ పీపీని కూడా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ కంట్రీకి పోయినా తప్పించుకునే పరిస్థితి మాత్రం ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మాత్రం తనకు లేదు. ఇప్పుడు ఇంకోటి సమ్మర్ హాలిడేస్ ఉన్నవి, హైకోర్టు సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నవి. వెకేషన్ బెంచ్ లో బెయిల్ వచ్చే యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఇస్తుందని నమ్మడానికి కూడా మనకు లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పెండింగ్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకపోవచ్చేమో అని మనకు అనిపిస్తుంది. 100% ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసినప్పటికీ కోర్టుకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, సుప్రీంకోర్టు హైకోర్టుకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెకేషన్ బెంచ్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు ఇది కాబట్టి స్పెషల్ కోర్టును అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే, అంటే దీనిపైన ఒకవేళ అంటే అమ్మాయి వాళ్ళు ఎలాంటి ఆధారాలు చూపిస్తే అరెస్ట్ చేసే ఛాయిస్? నిజంగా ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వీరికన్నా ముందే బండి భగీరథ్ కంప్లైంట్ చేశారు, నా పైన హనీ ట్రాప్ జరిగింది అది ఇది అని చెప్పేసి. సో ఆల్రెడీ అంటే ఆయన కేసు చెల్తుందా, వీళ్ళ కేసు చెల్తుంది? ముందు కంప్లైంట్ ఎవరిచ్చిందా అనేది కౌంటర్ కేసు అని అంటాం దీన్ని. ముందు ఎవరిచ్చింది అనేది కాకుండా ఆధారాలు ఎవరి దగ్గర బాగున్నాయి. నిజంగా భగీరథ్ గారిని హనీ ట్రాప్ చేసిందని ఆయన దగ్గర ఆధారాలు ఉంటే ఆ కోర్టు ప్రూవ్ చేస్తుంది. కరీంనగర్కి సంబంధించిన 2 town అనుకుంటా, అక్కడ కోర్టు డిసైడ్ చేస్తుంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు. నిజంగా హనీ ట్రాప్ అనుకుంటే ఈ కేసు అని నిలబడదు, పోక్సో కేసు. అది ప్రూఫ్స్ ఉండాలి, ఆధారాలు ఉండాలి. అదేవిధంగా అక్కడ ఆధారాలు లేనప్పుడు పోక్సో కేసు వాళ్ళు ఇక్కడ ఏదైతే విక్టిమ్ ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ మదర్ ఉన్నారో, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆ కేసును క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్
ఎవిడెన్స్ కలెక్ట్ ఎక్కడ కూడా బిఎన్ఎస్ఎస్ లో కావచ్చు, పోక్సో యాక్ట్ లో కావచ్చు ఇయర్స్ ఎవిడెన్స్ అనేది నడవదు. నిజంగా ఈ అమ్మాయితో అబ్బాయికి ఉన్న రిలేషన్ ని మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ ఐ విట్నెస్ గా వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు, ఐ విట్నెస్ లను ఎగ్జామిన్ చేసినప్పుడు మాత్రం అబ్బాయి భగీరథ్ గారు తప్పించుకునే అవకాశం అనేది మనకు చట్ట ప్రకారం లేదు ఇక్కడ. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ పోక్సో యాక్ట్ కావచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ కావచ్చు, నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఇందులో 20 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే, ప్రాపర్ ఎవిడెన్స్ ని ట్రయల్లో ప్రూవ్ చేయగలిగితే, ప్రాపర్ విట్నెస్లు కోర్టులో సాక్ష్యం చెప్పగలిగితే, క్రాస్లో కావచ్చు, చీఫ్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్, ఫర్దర్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడంలో కావచ్చు, ప్రాసిక్యూషన్ సక్సెస్ కావడం కావచ్చు, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ లీడ్ చేయడంలో కావచ్చు, సక్సెస్ మాత్రం 20 years పడుతుంది. ఎవిడెన్స్ లీడ్ చేయనప్పుడు మాత్రం కేసు అక్విటల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే అది ఇందులో పోక్సోలో విత్డ్రావల్ అనేది ఉంటుంది. కోర్టులో నిజంగా వాళ్ళు కాంప్రమైజ్ అయితే కోర్టులో హాస్టల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో విత్డ్రా చేసుకుంటే పోలీసు వాళ్ళు విత్డ్రా చేసుకున్నా పోలీసులు క్లోజ్ చేయడానికి పోలీసు వాళ్ళకు కూడా అధికారం లేదు పోక్సో యాక్ట్ లో. కోర్టులో చేయాల్సి వస్తుంది. నిజంగా ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ అగ్రిమెంట్ అంటే కాంప్రమైజ్ అవుతే మాత్రం కోర్టులో హాస్టల్ విట్నెస్ అని ఉంటుంది. కోర్టులో హాస్టల్ చేయించుకొని కేసును క్లోజ్ చేయించుకోవచ్చు.